అందరు రెండు చేతులను పైకి లేపి చెప్పండి. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, పరమ వైద్యుడా స్తోత్రం, కన్నీళ్లు తుడిచే దైవమా స్తోత్రం, మా కన్నీళ్లు తుడిచే దైవమా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అందరు మోకరించి దివ్య ప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ భక్తితో విశ్వాసంతో ప్రార్థిస్తాం. ఆయన తిరుపాదం చేరి మన యొక్క ప్రతి బాధను కన్నీటిని విన్నపాలను అర్పించి పండుగ సందర్భంగా నిజముగా సంతోషమైన ఆరోగ్యకరమైనటువంటి సంవత్సరాన్ని దేవుడు మనకు ప్రసాదించి దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా. పాడుదాం. తిరుపాదం చేరితిని కృపగల యేసయ్యా. నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో. నీ ప్రేమను కనుగొంటిని నీ దివ్య సమక్షములో. యేసు యేసు నీ ప్రేమ మా జీవితం కంటే విలువైనది. యేసు యేసు నీ ప్రేమ నా జీవితం కంటే విలువైనది. అంత లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతూ పాడుదాం. పాప బురదలో పోయాను పడిపోయాను నీ కృపతో లేపోమయ్యా. మా వ్యాధులను బాధలను తొలగించి మాకు ఆరోగ్యం దయచేయుమా. మా వ్యాధులను బాధలను తొలగించి యేసయ్యా, యేసయ్యా, దేవి
పాడుదాం అందరి ఆరాధనని. హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఆరాధన హల్లెలూయా ఆరాధన హల్లెలూయా నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. ఎంతమందికి దైవ సన్నిధిలో ఉండడం చాలా ఆనందంగా ఉందో వాళ్ళు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలి. మీ చప్పట్లు ఏలూరు మొత్తం వినబడాలి. ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారో చేర నిండిపోవాలి. అప్పుడు నమ్ముతాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కుడి చేతిని పైకి లేపి వాక్యం వినటానికి ముందే మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని చేతులు పైకి లేపి అందరు చెప్పండి. విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. 3 సార్లు 2 చేతులు పైకి లేపి గుండెను హృదయాన్ని విప్పి చెప్పండి గట్టిగా. విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా హల్లెలూయా. పక్కన ఉన్న వ్యక్తితో అడగండి, నీవు విశ్వసిస్తున్నావా? నీవు విశ్వసిస్తున్నావా? నన్ను అడుగుతున్నారా? థ్యాంక్ యూ, విశ్వసిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పక్కన ఉన్న వ్యక్తిని చూసి చెప్పండి, నాకు తెలుసు పక్కన ఉన్న వ్యక్తి భర్త భార్య రోజు ఆ మౌముని చూస్తున్నాం, ఇక్కడ కూడా దాన్ని చూడాలా, దేవుని చూడాలని వచ్చామంటున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సరే, మీరందరూ నాకు సమాధానం చెప్పాలి. ఇంత గొప్ప మందిరం, ఈ కథీడ్రల్ చర్చ్ కట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 38 సంవత్సరాలు. ఎంతమందికి 38 సంవత్సరాలు వార్షికోత్సవాన్ని కొనియాడుందనకు ఆనందంగా ఉందో చప్పట్లు కొట్టండి. దానిని ఈరోజు నేను వాక్య పరిచర్యలో ప్రారంభంలో తీసుకోబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల గురించి ఒక చక్కటి ఒక స్వస్థత అద్భుతం గురించి మనం ధ్యానించబోతున్నాం. ఇది వింటున్నప్పుడే మీ ఇంటిలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఆమేన్. నాకు కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏలూరుకు వచ్చిన వెంటనే ప్రజలు, ఫాదర్ మీరు 3 గంటల ప్రార్థనలో మాకు చేసినటువంటి అద్భుత కార్యంలో ఒకరు వేంప జగదీష్. ఈ వ్యక్తి తన యొక్క సాక్ష్యాన్ని దీనిలో రాసి 1 గంట సేపు ముందు నాకు ఇచ్చారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఈ వ్యక్తి ఐసీయూ వార్డులో ఉన్నాడంట. చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్నాడు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు. చావు బ్రతుకు మధ్యలో పోరాడుతున్నారు. డాక్టర్స్, ఏలూరులో ఉన్న డాక్టర్స్ చెప్పారు, నీవు బ్రతుకవు, 15 రోజులు మాత్రమే ఆయన బ్రతికి ఉంటాడు, ఈయన చప్పగా చచ్చిపోతాడు, మేమేం చేయలేము అని చెప్పేసి ఆ కేసును డాక్టర్స్ వదిలేశారనమాట. తర్వాత 3 గంటల ప్రార్థనలో దేవుడు ముత్తంగిలో ఉన్న నాకు ఇక్కడ ఆసుపత్రిలో పోరాడుతున్న వ్యక్తిని చూపించి, ఎవరో ఒకరు ఐసీయూ వార్డులో పోరాడుతూ ఉన్నారు, డాక్టర్స్ వదిలేసిన కేసు, కానీ దేవుడు నిన్ను ఇప్పుడు ముట్టుతున్నాడని చెప్పగా ఆ వ్యక్తి బయటకు వచ్చి ఆ సాక్ష్యాన్ని నాకు రాసి ఇచ్చాడనమాట. ఈ మధ్యలో ఉన్నారు.
ఏలూరులో చప్పట్లు కొట్టి అలవాటు లేదు కదా, నో ప్రాబ్లం, దేవునికి స్తోత్రం. కొడతారులే ఇంకా కొంతసేపట్లో. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. మధ్యాహ్న సమయంలో 2:30 గంటలకు ఇంకొక సాక్ష్యాన్ని ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పంచుకున్నారు. ఫాదర్, కోవిడ్లో మా ఇంటిలో ఒకరికి ఆ ఎఫెక్ట్ ఎలా అయిపోయిందంటే 2 చెవులు వినబడదంట. కంప్లీట్గా 2 చెవులు వినబడకుండా ఆ సాతానుడు ఆ వ్యక్తిని, ఒక స్త్రీని 2 చెవులు మూసేశాడు. అస్సలు వినబడదు, చెవులు వినబడవు. ఆ రోజు 3 గంటల ప్రార్థనలు నేను చెప్పానంట. కోవిడ్లో అఫెక్ట్ అయిపోయి చెవులు మూయబడి వినబడని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు చెవులను విప్పుతున్నాడని చెప్పగా ఆ వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆశ్చర్యపడే విధంగా ఒక చిన్న 65% డ్యామేజ్ అయినటువంటి 2 చెవులు పూర్తిగా తెరవబడి ఇప్పుడు ఆ స్త్రీ పూర్తిగా వినగలుగుతుందంట. వాళ్ళు ఈరోజు ఇక్కడికి వస్తారని వాళ్ళ ఇంటిలో ఉన్న చుట్టాలు చెప్పారు. నెక్స్ట్ సాక్ష్యం మీదే అంటున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. Hallelujah. మరి మీ అందరికీ ఒక ప్రశ్న. ఒక టీవీలో ముత్తంగి డివైన్ ముత్తంగి టీవీ ఛానల్లో 3 గంటల ప్రార్థనలో అక్కడ ముత్తంగి నుంచి ఇక్కడ ఏలూరు ప్రాంతంలో జరుగుతున్నటువంటి అద్భుత కార్యములను దేవుడు చూపిస్తున్నాడంటే ఇది టీవీ ప్రోగ్రాం కాదు, దేవుడే మన మధ్యలో ఉన్నాడు, మనల్ని దీవించబోతున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, కన్నీళ్లు తుడవబోతున్నాడు. మీరు ఇక్కడ ఉండగా ఇంటిలో ఉన్న సైతాన్ని బంధిస్తున్నాడు అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు, చేతులెత్తి చెప్పండి, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. మమ్ము దీవించబోయే దైవమా స్తోత్రం, మమ్ము దీవించబోయే దైవమా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. బాగా వినండి ప్రియమైన సహోదరి సహోదరుల, బైబిల్ గ్రంథంతో వచ్చిన వాళ్ళు బైబిల్ పట్టుకొని చేతులు పైకి లేపండి అమ్మా. బైబిల్ అది ఒక ఆయుధం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొంతమంది సెల్ ఫోన్లో బైబిల్ చూసే వాళ్ళు ఉంటారు, అది బైబిల్ కాదు. నో 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 నో. సెల్ ఫోన్లో బైబిల్ చూడటానికి కాదు, సెల్ ఫోన్లోనే మీరు పనికిరాని దాన్ని చూస్తున్నారు. సెల్ ఫోన్లో బైబిల్ చూసేవాళ్ళు కదా, బైబిల్ మోయాలి. బైబిల్ని మోసేవారిని దేవుడే మోస్తాడు. Amen. అందువలన నాలాగా బైబిల్ తీసుకువచ్చిన వాళ్ళు చేతులు బైబిల్ పట్టుకొని చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యా, యేసయ్యా, మేము వినేది నేను వినేది కథ కాదు, కథ కాదు, సత్యము, సత్యము, జీవము. జీవము. యేసయ్యా, యేసయ్యా, నీ వాక్యములో బలమున్నది. నీ వాక్యములో బలమున్నది. యేసు ప్రభువా, యేసు ప్రభువా, ముత్తంగి కేంద్రంలో ముత్తంగి కేంద్రములో ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, ఎంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. జరగబోయే పండుగ ద్వారా జరగబోయే పండుగ ద్వారా నేను కూడా నేను కూడా నా కుటుంబము కూడా నా కుటుంబము కూడా సాక్ష్యంగా మారాలయ్యా. సాక్ష్యముగా మారాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. సాక్షిగా మారాలని అనుకునే వాళ్ళు యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనాన్ని తీసి సహోదరి ఇక్కడి నుంచి చదువుతుండగా మీరందరూ కూడా బైబిల్ గ్రంథంని తెరచి చదవండి. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 5వ అధ్యాయం 1వ వచనం. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. అందరు చెప్పాలి, ఏమొచ్చింది? యూదుల పండుగ. మీరు గుంపు నుంచి గట్టిగా అక్కడి నుంచి చెప్పాలి. చాలా దూరంలో ఉన్నారు. ఇక ఈ ప్రోగ్రాం అయిన తర్వాత మీరు దగ్గర చేరుతారు, సరేనా? ఆ లోపల నేను పారిపోతాను, ఎందుకంటే నాకు ట్రైన్ టైం అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. రైట్. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, అది ఎలాంటి టైం? పండుగ టైం. రేపటిదిన మీకు ఏం జరగబోతుంది చెప్పండి? పండుగ ఒకటి వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. రేపటిదిన మీకు కూడా పండుగ జరగబోతున్నది. ఇక్కడ బాగా మీరు గమనించాలి. పండుగ అంటే ఏదో ధూమ్ ధామ్గా మనము పండుగ చేసుకుంటూ పాటలు పాడి ఒకవేళ రేపు విందు చేసి మీరందరూ కూడా కన్నీటితో ఇంటికి వెళితే అది పండుగ కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకోసం ఈ సంవత్సరం చేయబోతున్న పండుగ ద్వారా మీ ఇంటిలో విడుదల జరగబోతున్నది. ఆమేన్. మీరు సాక్షిగా మారబోతున్నారు. ఆమేన్. నెక్స్ట్ టైం మీరు నాకు మైక్ ఇవ్వరు, ఒకవేళ నేను వస్తే. ఇలా ఎన్నో సాక్ష్యములు మీరు చెప్పాలి. అందుకే 3 రోజులు అక్కరలేదు. మీ ఫాదర్ గారు పాపం 2 సంవత్సరాలుగా నన్ను అడుగుతున్నారు, కుదరట్లేదు రావటానికి. ప్రభు చెప్తున్నాడు, ఒక్కరోజు నీ మందిరంలో, ఎన్ని రోజులు? ఒక్కరోజు నీ మందిరంలో గడుపుట వేరి 1000 నాళ్ళు అన్యుల ఇళ్లలో గడపడం కంటే మంచిది అంటున్నాడు. ఒక్క మాట చాలు దేవునికి. లూకా సువార్త 7:7లో ఒక్క మాట చెప్పుము ప్రభు అని శతాధిపతి చెప్పాడు. తగ్గించుకున్నాడు.
100 మందికి అధిపతి, అధికారి. తన జీవితంలో దేవా నీ అధికారము ముందు నా అధికారం పనికిరాదని తల వంచి తగ్గించుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఆయన తగ్గింపు జీవితాన్ని చూచి ఆయన ఇంటికే వెళ్ళాడనమాట. మీరు ఇక్కడ ఉన్నారు కావున ఇక కొంతసేపట్లో దేవుడు మీ తాళమేసి వచ్చిన మీ ఇంటి లోపలికి అడుగుపెట్టి ప్రతి రూమును దీవించబోతున్నాడు. మొత్తంగా ఇదే విషయం చెప్పాను అనుకో, చప్పట్లు పైకి వెళ్ళిపోయేదన్నమాట. హల్లెలూయా. మాకు అలవాటు లేదు ఫాదర్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చప్పట్లు కొడతారు తెలుసా? అవును, నిజం. మా ఇంటిలో దేవుడు నేను ఇక్కడ ఉండగా మా ఇంటిలో అడుగు పెడుతున్నాడని మీరు నమ్మాలి. అందుకే ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను, విశ్వసించే వారికి సమస్తము సాధ్యమే. మీలో ఉన్న క్యాన్సర్ నయం కావడం సాధ్యమే. క్యాన్సర్ గడ్డలు కరిగిపోవడం కూడా ఈరోజు జరగబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అనుష, దివ్య, ఆలక్య, మీ ముగ్గురిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. తర్వాత మీరు రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు టైం లేదు. స్తోత్రం. కొంతసేపు వాక్యం వినటానికి మనకు టైం ఉన్నది. దేవుడు ఆల్రెడీ పేరు పెట్టి ఒక వ్యక్తికి కుడి కాలు, మోకాలు, తర్వాత కింద అరిపాదమంతా ఇట్లా వాసిపోయింది. మీరు ఇక్కడ ఇట్లా కూర్చున్నప్పుడు కాలు ఇట్లా పెడితే ఇది ఇంకా వాస్తూ ఉంటుంది. కానీ ఈరోజు ఆ వాపు నుండి దేవుడు ఆ వ్యక్తిని విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. నీ పేరు ఆల్ఫాబెట్ తెలుగులో, ఇంగ్లీష్లో ఎస్లో స్టార్ట్ అవుతుంది. అలాంటి వ్యక్తిని దేవుడు ఇప్పుడు తాకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆ అధ్యాయంలోకి వస్తాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అది పండుగ కాలం. యేసు ప్రభు పండుగ కోసం యెరూషలేమునకు వస్తున్నాడు. చదవండి దాన్ని మళ్ళీ ఒకసారి 5వ అధ్యాయం 1వ వచనం. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఒక్క నిమిషం అక్కడ ఆపుదాం. మీ అందరికీ ఒక ప్రశ్న. యేసు దేనికి వచ్చాడు? యెరూషలేములో పండుగకు వచ్చాడండి. దయచేసి మీరు ఇంటికి వెళ్ళి రేపు పండుగ ఇక్కడ జరగబోతుంది, దానికి ముందు పూర్తిగా చదవండి. ఎందుకంటే నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పి ముగించాలి. పండుగకు వెళ్ళిన యేసు ప్రభు పండుగ చేశాడా అని దయచేసి మీరు చదవండి. నాకు తెలిసినంత వరకు పండుగ చేయలేదు, పండుగకు వచ్చాడు. ఇది ఎలా ఉందంటే రేపు మీ ఇంటిలో మీ ఊర్లో పండుగ జరగబోతున్నది. యేసు ప్రభు పండుగలో పాల్గొనలేకపోయాడు, పండుగ చేయలేకపోయాడు. కారణం ఏమిటంటే అందరూ పండుగ చేసుకుంటున్నారు, సంతోషంగా గడుపుతున్నారు. కానీ ఒక్క వ్యక్తి 38 సంవత్సరాలు, మళ్ళీ అడుగుతాను, ఈ చర్చ్ కట్టి ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు వార్షికోత్సవం పెట్టారు ఇక్కడ. 38 సంవత్సరాలు. సో 38 సంవత్సరాలు ఈ చర్చ్లో ఎన్ని పండుగలు జరిగినాయి, ఎన్ని పూజలు జరిగినాయి, ఎన్ని ఆరాధన జరిగింది. కానీ మీలో కొంతమంది అంటున్నారు, స్వామి ప్రతి సంవత్సరం పండుగ వస్తున్నాను స్వామి, కానీ మా కన్నీళ్లు తుడవబడట్లేదే, మాకు సంతాన భాగ్యం లేదే. అందరూ కూడా పిల్లల్ని ఎత్తుకొని వచ్చి అమ్మ నాన్న అని వాళ్ళ తల్లిదండ్రులను పిల్లలు పిలుస్తుంటే నాకు ఒక్క కొడుకు పుట్టలేదే, కూతురు లేదే, మా జీవితంలో అప్పు సమస్య నుండి బయటకు రాలేకపోతున్నామే అని ఏడుస్తున్నారు. చూడండి, మీ ఏడ్పలను తుడవటానికి నేను ఇక్కడ మధ్యస్థ ప్రార్థన చేయబోతున్నాను. ఆమేన్. ఇక కొంతసేపట్లో యేసు ప్రభు మీ కన్నీళ్లు తుడవకపోతే ఆమేన్. రేపు జరిగేది పండుగ కాదు, అది ఒట్టి సాంగ్యాలు. మీరు సీరియల్ సెట్ వేయవచ్చు, పండుగ చేయవచ్చు, కానీ ప్రతి ఒక్కరు కన్నీళ్లు తుడవకపోతే యేసుప్రభు ఆ పండుగకు రాడండి. ప్లీజ్ క్షమించండి నన్ను, అది పండుగ కాదు. యేసుప్రభు పండుగకు వచ్చాడు యెరూషలేమునకు, కానీ అందరూ పండుగ జరుపుతుంటే ఒక్క వ్యక్తి అండి ఆయన జీవితంలో 38 సంవత్సరాలుగా ఆయన పోరాడుతూ ఉన్నాడు. మరి మీ జీవితంలో దయచేసి మీకు తెలుసు ఎన్నిసార్లు పడక గదిలో ఎవరికి తెలియకుండా రాత్రిపూట మీరు ఏడుస్తున్నారో. ఇలా ఎంతోమంది మీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎవరికి తెలియకుండా మా పిల్లలకు కనిపించకూడదని మీరు వెక్కి వెక్కి ఏడ్చారు. వేలాంగణికి వెళ్ళారా, గుణదల కొండ ఎక్కారా, ముత్తంగికి వచ్చారా, అయినా మీకు నెమ్మది కలగట్లేదా? ప్రభు చెప్తున్నాడు, ఈ దినం ఈ సంవత్సర పండుగ ద్వారా మీకు విడుదల కలగటానికి ఆరాధనను దేవుడే ఏర్పాటు చేశాడని నమ్ము. ఇప్పుడు వచ్చిందిలే చప్పట్లు, ఇప్పుడు మీకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ చప్పట్లు కొట్టడం వలన 2 కార్యములు జరుగుతాయి. ఒకటి, నిద్ర రాదు.
నేను అప్పుడప్పుడు ముత్తంగిలు అడుగుతాను, అమ్మ నిద్ర వస్తుందమ్మా అని అడిగితే ప్రజలు చెప్తారు, ఎక్కడ మీరు పోనిస్తేనే కదా చప్పట్లు కొట్టమంటారు, చేతులు ఎత్తమంటారు, హల్లెలూయా చెప్పమంటారు, మధ్యలో ప్రశ్నలు అడుగుతారు. మీరు మాట్లాడుతుంటే నిద్ర వస్తుంది, మమ్మల్ని కూడా మీరు పాల్గొనమంటే ఎట్లా అంటారు? అవునా కదా? ఇప్పుడు ప్రభు మీతో అంటున్నాడు, యేసు ప్రభుకు నిజమైన పండుగ ఏమిటంటే ఆ 38 సంవత్సరాలుగా ఒక్క వ్యక్తి గురించి దేవుడు ఆ పండుగకు వచ్చాడండి. ఆ ఒక్క వ్యక్తి నీవే. ఆమేన్. నీ కన్నీళ్ళ గురించి దేవుడు ఈరోజు రాత్రి మాట్లాడి, అమ్మా నీ కన్నీళ్ళు తుడవాలంటే ఇది చేయాలి, నీవు మీ ఇంటిలో అద్భుత కార్యములు జరగాలంటే నీ ఆత్మీయ కళ్ళు తెరవబడాలి అని దేవుడు నాతో నీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. పునీత్ అగస్టిన్ గారు ఒక మాట చెప్తాడు, ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరిని దేవుడు ఎట్లా ప్రేమిస్తాడంటే నీ ఒక్కడే ఈ లోకంలో ఉన్నట్టు ప్రేమిస్తాడంట. అంటే వ్యక్తిగతంగా, సంథింగ్ యునీక్, యు ఆర్ నాట్ ఎ కార్బన్ కాపీ. నిన్ను దేవుడు వ్యక్తిగతంగా ప్రేమించి నీతో మాట్లాడటానికి ఈ ఆరాధన దేవుడు ఏర్పాటు చేశాడనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఆ అమ్మాయి ఇక్కడ ఉండకపోవచ్చు. ఇప్పుడు మన మాజీ బిషప్ గారు, ఆయనకి రోగం వచ్చి చివరిసారి కూటమి ఒకటి పెట్టారు. మీలో ఎంతమంది ఇప్పుడు ఉన్నారో తెలీదు. ఏపీఎస్ఎస్ గ్రౌండ్ ఏదో అక్కడ పెట్టారు. ఆయన బర్త్డే. నన్ను ప్రసంగం చెప్పమన్నారు. ప్రసంగం చెప్పాను. అంతా ప్రసంగం అయిపోయింది. అక్కడ ఒక చెట్టు ఉండేది, ఎట్ సైడ్ తెలియట్లేదు, గుర్తురాట్లేదు, ఎట్ సైడ్ సమ్వేర్. అక్కడ ఒక చెట్టు ఉండేది. అందరూ వెళ్ళిపోతున్నారు. 9:30 అయింది నైట్. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క అమ్మాయి మాత్రం ఆ చెట్టు క్రింద అట్లాగే నిలబడుతున్నది. నేను అన్నానమ్మా, అందరూ వెళ్ళిపోయారు కదా, రాత్రి చీకటి అవుతుంది, అందరూ వెళ్ళిపోయారు కదా, నీవెందుకు వెళ్ళిపోలేదు? అందరిని బ్లెస్ చేశాను, ఆ రోజు దీవించాను, ఎందుకు ఇంకా నిలబడుతున్నావంటే ఆమె చెప్పిన మాట, ఫాదర్ ఈరోజు నీ ప్రసంగం వింటూ నేను ఒక నిర్ణయంతో వచ్చాను. ఈరోజు వెళ్ళి నేను ఎక్కడని చెప్పను, ఈ పక్కన ఉన్న ఒక ఏరియాలో నేను ఆత్మహత్య చేసుకొని ఉరి వేసుకొని చనిపోవాలని వచ్చాను. కానీ ప్రసంగం మధ్యలో మీరు నా పేరు పెట్టి శాంతి అని పిలిచారు కావున నేనైనా ఆ శాంతి లేకపోతే వేరే శాంతి ఉన్నదని మీ దగ్గర కనుక్కోవటానికి వచ్చాను. ఆమె చెప్పింది, ఒక్కవేళ ఈ కూటంలో ఇంతమంది ఉన్నారు కదా, నన్ను మీరు పేరు పెట్టి పిలవకపోతే ఈ రోజైనా అంతిమ యాత్ర జరిగేది. కానీ పేరు పెట్టి పిలిచారు కావున, నన్ను దేవుడు ఇంతమందిలో ప్రేమించాడు కావున నేను చనిపోను ఫాదర్ అని ఆమె వెళ్ళి తన జీవితాన్ని కొనసాగించింది. ఆ సీన్ నేను మరవలేను. ఇక్కడ ఒక చెట్టు క్రింద జరిగింది, సైడ్ ఏదో. ప్రియమైన సహోదరులు, ఇంతమంది ఉన్నారు ఇక్కడ. ఈరోజు మీరు అడగాలి, ప్రభా వ్యక్తిగతంగా నాతో మాట్లాడు. ఎందుకు నా కొడుకు జీవితంలో, కూతురు జీవితంలో, నా జీవితంలో, మా ఆర్థిక విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో ఇంకా విడుదల కలగలేదు? 38 సంవత్సరాలు ప్రభా ఈ చర్చ్ కట్టి వార్షికోత్సవం అంటున్నారు, పండుగ జరపబోతున్నారు, రేపటి దినం పండుగ. కానీ మేము వచ్చినట్లే తిరిగి వెళ్ళకూడదు కదా, నేను నీ బిడ్డ కదా, ఎందుకు ప్రభా నా ప్రార్థనకి ఇంకా జవాబు ఇవ్వట్లేదని నీ వ్యక్తిగతంగా ఈరోజు అడగాలి. నేను ఒకవేళ అక్కడ కూర్చుంటే ఇలా కూర్చొని రాస్తాను, నా ప్రసంగం ప్రతి ఒక్కటి రాసుకుంటాను. నేను ట్యాబ్లో చేయను, నాకు కంప్యూటర్ కూడా రాదు. ప్రతి ఒక్కటి రాసి పెట్టుకుంటాను. మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి నేను ప్రార్థన చేసుకొని మీకు ఆ విషయాన్ని అందిస్తుంటాను. అందుకే కొంతమంది ఈ రోజులు ఏం చేస్తున్నారంటే, నేను చెప్పిన విషయాన్ని క్లిప్ కట్ చేస్తున్నారు. ఇలాంటి యూట్యూబ్లో క్లిప్ కట్ చేసి, ఫాదర్ పలాని టైంలో ఈ టైంలో పేరు పెట్టి పిలిచారు, మా ఇంటి నంబర్ ఇదని చెప్పారు. కరెక్ట్గా ఫాదర్ నా అవయంలో ఎక్కడ క్యాన్సర్ ఉందో చూపించారు. నాకు ఇంకా గుర్తుంది, ఆస్ట్రేలియాలో ఒక అమ్మాయి చావు బ్రతుకు మధ్యలో ఉన్నది, ప్రసవం అయిపోయింది, బిడ్డ చనిపోయింది. కానీ లోపల మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి కడపంది, ఇక్కడ అంతా మొత్తం బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి గడ్డగట్టింది. నేను ముత్తంగిలో ప్రసంగం 3 గంటల ప్రార్థన నడిపిస్తూ ఉంటే, అక్కడ ఆస్ట్రేలియాలో ఎవరో ఒకరు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు, మీకు బ్లడ్ క్లాట్ అయిపోయింది, నీవు బ్రతకదని చెప్పావు అని చెప్తే ఆ అమ్మాయి దానిలో పాల్గొనడానికి వీల్లేదు, ఆమె కోమాలో ఉంది. వాడు అత్తమ్మని అనుకుంటున్నాను. ఇండియాలో ఆమె చూసి వెంటనే దాన్ని ఫార్వర్డ్ చేసింది.
ఫార్వర్డ్ చేసిన 2 రోజుల్లో ఆ అమ్మాయి బయటకు వచ్చేసింది అనమాట. ఆస్ట్రేలియాలో జరుగుతుంది, ఇక్కడ చేస్తుంటే. ఇంతకుముందు నేను ఏలూరుకు వచ్చానండి, కానీ ఇలాంటి సాక్షి నేను చెప్పలేకపోయాను. ఎందుకంటే నేను ప్రసంగించేదాన్ని నేనే నమ్మలేదు. కానీ ఒక్కసారి ఈ రోజుల్లో స్టేజ్ ఎక్కితే ప్రభు చెప్తాడు, చూడు నీవు కాంట్రాక్టర్ లాగా పని చేయాలి, నేను ఇంజనీర్, వెళ్ళి చెప్పు. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఈ ప్రసంగం ఇది ప్రసంగం కాదు, ఇది ప్రవచనం అని నమ్ముతున్న వారికి నేను చేస్తానంటాడు. వీళ్ళు ఎంతమంది నా 3 గంటల ప్రార్థన చూస్తున్నారు? చేత వెరీ గుడ్ ఉన్నారు. అయితే అమ్మ ఈ రోజు నేను ప్రసంగం చెప్తున్నానా ప్రవచనం చెప్తున్నానా చెప్పండి. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మరి ఇక్కడ ప్రసంగం చెప్పాలా ప్రవచనం చెప్పాలా? చేతులు పైకి లేపండి. మరి చేతులు పైకి లేపి చెప్పండి, ప్రభువా. ఒక నిమిషం లేచి నిలబడండి, తర్వాత కూర్చుందాం. మధ్యలో ఇలాంటి ఎక్సర్సైజ్ ఉంటుంది, లేకపోతే నడుము నొప్పి నిద్ర వస్తుంది. చేతులు పైకి లేపి చెప్పండి, నీ వాగ్దానములు నమ్మదగినవి, ఒక్క క్షణమైనా నిన్ను వదలి నేను బ్రతకలేనయ్యా. నీ వాగ్దానములు నమ్మదగినవి. ఓ ప్రభువా, యూట్యూబ్లో ప్రజలు చూస్తుండగా ఎన్నో అద్భుత కార్యములు జరుగుతున్నాయి. ఈ రోజు రేపటి పండుగ సందర్భంగా మా ఇంటిలో పండుగ జరగాలి, ఎదురు చూస్తున్న కార్యం జరగాలి. చప్పట్లు కొట్టి చెప్పండి, ఒక్క క్షణమైనా నీ వాగ్దానములన్నీ నెరవేరే వరకు ఈ గ్రౌండ్ వదిలిపెట్టి నేను వెళ్ళను దేవా. మాకు ప్రవచనం కావాలి. పరలోకం భూలోకం గతించిపోయినా నీ వాక్కు గతించదయ్యా. నీవు చెప్తే తప్పక చేస్తావయ్యా. నేను నమ్ముచున్నాను యేసయ్యా. చప్పట్లు పడుతూ ఆనందపడు పాడుతా. ఒక్క క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్యా నా యేసయ్యా. చేతులు పైకి లేపి చప్పట్లు పడుతూ యేసయ్యా, 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 యేసయ్యా.
మాటలను వింటూ ఉండగా ఈ మాటలను వింటూ ఉండగా మాకు విశ్వాసం కలుగునుగాక. మాకు విశ్వాసము కలుగునుగాక. పర్వతము లాంటి సమస్యలు కూడా పర్వతము లాంటి సమస్యలు కూడా ఈ ఆరాధనలు మా నుండి తొలగిపోతుందని మా నుండి తొలగిపోతుందని నేను నమ్ముచున్నాను యేసయ్యా. నేను నమ్ముచున్నాను యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముతున్న వారు మాత్రం కూర్చొని గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది మీకోసం ఇవ్వబడిన సందేశం అని నమ్మితే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మళ్ళీ అదే వచనంకు వెళదాం. ఈ రోజుల్లో మొత్తిగిలిన ఒక్క వచనం తీసుకొని దానినే దేవుడు మళ్ళీ మీకు చెప్తుండగా ప్రభు ఏమన్నాడు? ఈ ఒక్క మాట చెప్తే ఇంటిలో ఉన్నవానికి స్వస్థత కలుగుదన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ప్రాముఖ్యమైనది. దయచేసి వినండి. రేపు మీకు పండుగ. ఎంతమందికి ఇక్కడ కాదు పండుగ, మీ ఇంటిలో పండుగ జరగాలని ఆశించే వాళ్ళ చేతులు ఎత్తండి. మీకే ప్రసంగం. ప్రసంగమా ప్రవచనమా? రైట్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఆ రోజు పండుగకు యెరూషలేమునకు వెళ్తున్నాడు. ఇది మొదటి వచనం. రెండో వచనం ధ్యానిస్తాం. యెరూషలేములో గొర్రెల వాకిలి వద్ద ఒక కోనేరు కలదు. దానిని హీబ్రూ భాషలో బెత్సదా అందురు. దానికి 5 మంటపములున్నవి. ఇచ్చట పెక్కుమంది గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు నీటి కదలికకై నిరీక్షించుచు ఉండేవారు. అందరు కుడి చేతిని పైకి లేపి చెప్పండి, కదలిక. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దేవుడు కదులుతున్నాడా లేదా? మీ సమస్యలు వదిలిపోతున్నాయా లేదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ ప్రసంగం, ఈ ప్రవచనం మిమ్మల్ని కదిలిస్తుందా లేదా? నిద్ర వస్తుందా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మీ శరీరంలో ఎక్కడైనా ఏదైనా గడ్డలు ఉంటే అవన్నీ కదలి వెళ్ళిపోతాయా లేదా? ఇప్పుడు దేవుని మాటకు బలం ఉందా లేదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ సులోక్షణ అని ఒక పేరు నాకు ప్రభు మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఎందుకు తెలీదు. ఇక్కడ చూస్తున్నారు, ఆన్లైన్లో చూస్తున్నారు. తర్వాత నేను వెళ్ళిన తర్వాత కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు, ఫాదర్ ఆ రోజు సులోక్షణ నన్ను పిలిచారు కదా, నేనే అంటారు. ఓకే, అవన్నీ వినటానికి టైం లేదు. తర్వాత మీ ఫాదర్కి రిపోర్ట్ చేయండి. ఓకే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ ఫాదర్కి మీరు రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది? కదలిక జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి ఆ కోనేటిని ఏం చేసేవాళ్ళు? ఇప్పుడు సిరిల్ ఫాదర్ ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని యొక్క కదలిక మీ మధ్యలో జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అమ్మ, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. దూత దిగి వచ్చి వాళ్ళు డ్యూటీ అయిన తర్వాత అక్కడ ఉంటారా, వెళ్ళిపోతారా? అది కూడా డౌటా మీకు? గబ్రియలు దూత మరియ తల్లి దగ్గరికి వచ్చారా? వచ్చిన తర్వాత వెళ్ళిపోయినా ఉన్నదా? నేను కూడా వెళ్ళిపోతానా లేదా? హల్లెలూయా. అయితే నేను ఈ రోజు ఎవరు? నేను రెక్కలు కనిపించలేదంటే నేనేం చేయాలి? ప్రైజ్ ది లార్డ్. నిన్నటి రోజుకు ఫాదర్ పర్సన్ చెప్పాడు. ఎవరు? పేరు కూడా మర్చిపోయారు. ఇంజే పాల్ ఫాదర్ కదా, జేకబ్ ఫాదర్. మొన్నటి రోజు రేపు బిషప్ గారు. ప్రైజ్ ది లార్డ్. మేమందరము కూడా ఇలా వచ్చి నిలబడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళమే. కానీ ఆ టైం లోపల మీ సమస్యలన్నీ వెళ్ళిపోతాయి. రైట్. ఒక దూత లాగా దేవుడు నన్ను పంపాడు అని నమ్ముతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. తర్వాత కంటిన్యూ చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఈ దూతలు ఏం చేయాలంటే నవదినాలు కదా, ఇది నవదిన ప్రార్థనలు కదా. నవదినాల లాస్ట్ రోజు ఎవరిది? నాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి నవదిన ప్రార్థనలు ఒక్కొక్క రోజు కదలిక జరగాల వద్దా? మరి స్వస్థత జరిగిందా? నిన్న మొన్న జరగలేదు. మీ ఇంటిలో అద్భుతం జరిగిందా? మీ సెల్ ఫోన్లో గుడ్ న్యూస్ వచ్చి ఉండాలి. 8 రోజులు అయిపోయింది. అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చాడండి మొన్న ఇంగ్లీష్ వాడకానికి ముత్తంగిలో. అమెరికా నుంచి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. నేను చెప్పాను, దయచేసి ఈరోజు సెల్ మోగవద్దన్నాడు. ఏం చెప్పాను? కరెక్ట్గా పాయింట్ వచ్చింది. ఇక్కడ సెల్ మోగింది. ప్రైజ్ ది లార్డ్. సెల్ దయచేసి ఆఫ్లో పెట్టుకోండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోమని చెప్పాను. ఈ మనిషి ఏం చేశాడంటే, ఆయన అమెరికాలో ఒక మంచి పోస్ట్లో ఉండే వ్యక్తి. ఆయనకి ప్రతిసారి కాల్స్ వస్తాయి. 3 రోజులండి, 3 రోజులు సెల్ ఆఫ్ చేసి పెట్టాడు. కారణం ఏంటంటే నేను చెప్పాను ఆయనకి, చూడండి ఇంత దూరం వచ్చారు అమెరికా నుంచి,
మీరందరూ కథలు ఎక్కడ కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చారు. అక్కడ ముత్తగిలో దయచేసి సెల్ ఆఫ్ చేసి పెడితే నేను ఓపెన్ చేయమంట. అప్పుడు మీరు ఓపెన్ చేస్తే మీ సెల్ ఫోన్లో మెసేజ్ గుడ్ న్యూస్ వస్తుంది. ఇఫ్ యూ పుట్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్ టుడే 3 days and then the time I tell you to open the cell, switch on the cell phone, the moment you switch on you will get the good news. I said like that. 3 రోజులు సెల్ ఫోన్ ఆఫ్ చేసి పెట్టుకోండి. 3వ రోజు సెల్ ఫోన్ మీరు ఎప్పుడైతే ఆన్ చేస్తారో మీ సెల్ ఫోన్లో గుడ్ న్యూస్ రాకపోతే నన్ను నమ్మొద్దన్నాను. కొంతమంది సెల్ మోగింది, సెల్ వాడారు, ముచ్చట్లతో గడిపారు మొత్తంగిలో. కానీ ఈ వ్యక్తి మాత్రం సెల్ ఆఫ్ చేసి పెట్టాడు. 3వ రోజు చెప్పాడు, దయచేసి ప్రభు చెప్తున్నాడు మార్కు సువార్త 16వ అధ్యాయంలో, వారి బోధన యథార్థమైనదని దేవుడే నిరూపిస్తాడంట. ఆమేన్ చెప్పండి. మేము కాదు, నేను పనికిరాని వ్యక్తి, నేను తూతాయి కదా, దేవుడు నిరూపిస్తాడంట. నేను చెప్పాను, ఇప్పుడు 3 రోజులు విన్నారు కదా, మీరు నమ్మితే ఇప్పుడు సెల్ ఓపెన్ చేయండి అన్న. ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేసరికి మిస్డ్ కార్డ్ అలర్ట్ వస్తుంది. సెల్ మెసేజెస్ చాలా ఉన్నాయి. అక్కడ అమెరికా నుంచి యూదుడు, ఆయన ఫ్రెండ్, జూయిష్ ఫ్రెండ్ ఈస్ కాలింగ్ హిమ్ ఫర్ 3 days. మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసేసరికి ఆ మెసేజ్లో వ్యక్తి ఇలా మెసేజ్ పంపించాడు, ఎక్కడ ఉన్నావు, వై ఈస్ యువర్ సెల్ ఫోన్ ఈస్ ఆఫ్, ఎందుకు నీ సెల్ ఫోన్ ఆఫ్ చేసుకున్నావని మెసేజ్ పంపించాడు. మెసేజ్ చివరి మెసేజ్ ఏముందంటే, నా వయసు దాటింది కదా, మై ఏజ్ బార్ ఈజ్ ఓవర్, ఐ కెనాట్ గెట్ అ గుడ్ జాబ్, ఐఎమ్ స్ట్రగ్లింగ్. నీవు అక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ ఉండి ప్రార్థిస్తుంటే ఆశ్చర్యకరమైనటువంటి మంచి ఫెచ్చింగ్ జాబ్, చాలా జీతంతో కూడినటువంటి జాబ్ ఆయనకు వచ్చిందని ఫ్రెండ్కి ఆయన మెసేజ్ పంపించాడు అన్నమాట. ఎవరికి ఈ విషయం తెలియదు, చరిత్రవతను తెలియదు. మీ కూతురు గురించి చెప్పబోతున్నాడా, మీ కొడుకు గురించి చెప్పబోతున్నారా, లేకపోతే కోర్టు కేసులో ఉన్నటువంటి మీ భూమిని మీకు ఇవ్వటానికి దేవుడు మెసేజ్ చెప్తున్నాడో తెలీదు, నాకు తెలీదు. మొన్న ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, కిడ్నీ ప్రాబ్లం, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నన్ను తీసుకెళ్ళారు. కిడ్నీ ఇంటికి వెళ్ళి పరిశుద్ధ తైలంతో అభ్యంగం చేసి తిరిగి వచ్చాను. 2-3 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఆ డాక్టర్ తిప్పి 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 చూస్తున్నాడంట, రిపోర్ట్ తిప్పి తిప్పి చూస్తున్నాడంట. ఏంటి డాక్టర్ ఇట్లా తిప్పి తిప్పి చూస్తున్నాడంటే, నీవు నా పేషెంట్ అయినా అని అడుగుతున్నాడంట. క్రొత్త కిడ్నీని దేవుడు ఇచ్చాడు అనమాట, క్రొత్త కిడ్నీ. హల్లెలూయా. నా ఆశ ఏంటి తెలుసా, మీరు పండుగ జరపబోతున్నారు, మీరు ఎవ్వరూ కన్నీటితో ఉండకూడదు. నేను ఒక కాంట్రాక్ట్తోనే ట్రైన్ ఎక్కి నైట్ లేట్గా 1 hour లేట్ వచ్చింది. మళ్ళీ ఈరోజు నైట్ ట్రైన్ ఎక్కే ముందు మీ అందరి జీవితంలో మేలులు జరగకపోతే నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, మిమ్మల్ని కాదు. ఈ 8 రోజులు ఎవరైతే ప్రసంగం చెప్పారో వాళ్ళందరూ కూడా దేవుడి ముందు లెక్క ఇవ్వాలి. అలాగే నేను కూడా లెక్క ఇవ్వాలి. కానీ ఒకవేళ నేను చెప్పినప్పుడు మీరు ఒకవేళ సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటూ, మీరు ఒకవేళ ధ్యాస లేకుండా నేను చెప్పినది ఒకవేళ రైట్ చేసుకుంటూ లిఖించుకొని ఇది నా కోసమే అని మీరు పోరాడకపోతే సమస్య నాది కాదు. ప్రభువు మిమ్మల్ని ఒక ప్రణాళిక దగ్గరికి తీసుకువచ్చాడండి. ప్రభు దగ్గరికి వచ్చిన ఎవరిని యోహాను 6:37 చెప్తుంది, ఒట్టి చేతులతో దేవుడు పంపడు. ఒక ఉద్దేశం కోసం దేవుడు తీసుకొచ్చాడు మిమ్మల్ని. ఈ కార్యం దేవుడు నిర్ణయించినటువంటి కార్యం. ఇప్పుడు వస్తాం, ఆ అధ్యాయంలోకి వస్తాం. అక్కడ అనేక మంది కుంటి, గ్రుడ్డి, పక్షవాత రోగులు ఉండిరి. చదవండి ఇంకా. అప్పుడప్పుడు దేవదూత దిగి వచ్చి, అప్పుడప్పుడు దేవుడి దూత దిగి వచ్చి ఆ కోనేటి నీటిని కదిలించును. నీరు కదలగానే మొదట అందులో దిగినవాడు ఎటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందును. 38 ఏండ్ల నుండి. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ గా ఉంది పాయింట్ మీకు. 38 సంవత్సరాలంట ఈ చర్చ్. 38 సంవత్సరాలు వార్షికోత్సవం. అవునామా? నేనైతే కరెక్టే, నన్ను కొంతమంది 37 అంటున్నారు, ఇక్కడైతే 38 ఉంది. కరెక్టేనా? కరెక్టా కదా? మరి ఈరోజు అధ్యాయం కరెక్ట్గా ఉందా మీకు? ఇప్పుడు మీ అందరికి ఒక 2 రహస్యములు చెప్పబోతున్నాను. 38 సంవత్సరాలు మీకు పక్షవాత రోగం ఉండే. ఒకసారి ఆలోచించుకోండి, పడకలోనే మీరు ఉంటే
ఏమొస్తాయి తెలుసా? పుండ్లు వస్తాయి వెనుక. ఇంగ్లీష్లో బెడ్ సోర్స్ విల్ కమ్. నేను కొన్నిసార్లు అలాంటి రోగం ఉన్నవాళ్ళు వాళ్ళ పుండ్ల నుంచి పురుగులు బయటకు వస్తాయి తెలుసా? 1 సంవత్సరం కాదు, 38 సంవత్సరాలు, 38 years, 38 సంవత్సరాలు ఆయన అలాగే ఉన్నాడు. ఇప్పుడు చెప్పబోయేది మీ అందరికీ సువార్తగా మారునుగాక. కానీ ఆ వ్యక్తిలో నిరీక్షణ మాత్రం ఆయన నుంచి తొలగిపోలేదు. ఒక్కరోజు దేవుడు వస్తాడు. 38 సంవత్సరాలుగా నేను బాధల్లో ఉన్నాను. ఎలా ప్రజలు మాట్లాడి ఉంటారు, ఏదో చేసి ఉంటాడు, అందుకే ఇట్లా అయిపోయాడు. నీకు తెలియదు, తెలుసో లేదో, ఆ రోజుల్లో శాపం అని చెప్పేవాళ్ళు. ఏదో చేసి ఉంటాడు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడి ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో 38 సంవత్సరాలుగా తన జీవితంలో అనారోగ్య పరిస్థితుల్లో బంధింపబడిన వ్యక్తి ఒకరోజు యేసుప్రభు వస్తాడని వేచి ఉన్నాడా లేదా? మీకు కూడా 38 సంవత్సరాలు ఈ చర్చ్ కట్టి, అందువలన ఈ ఆరాధన ద్వారా తప్పకుండా దేవుడు మీకు కూడా అదే విడుదలని వసగును కాక. మీ ఇంటిలో ఏదైతే ఎదురు చూస్తున్నారో రాసి పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ప్రభు చిత్తమైతే వాలంటీర్స్ ఇక్కడ ఉంటే బకెట్ పంపిస్తాను, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తాం. మీరు దేనికోసం వేచి ఉన్నారు? దేవుడు చెప్తున్నాడు, నీ నిరీక్షణ ఫలించే రాత్రి ఇది. ప్రైజ్ ది లార్డ్. నిరీక్షణ నిష్ప్రయోజనం కాదంట. అందుకే ఆయన మరణించడానికి ముందే నిరీక్షణ యాత్రికులం. బాగానే ఆ పాప గారికి తెలుసు, చనిపోతున్నాడని తెలిసి కావచ్చు. ప్రజలందరికీ నేను ఏదో ఒక జ్ఞాపకార్థంగా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. మీరు నిరీక్షిస్తే తప్పకుండా ఆ నిరీక్షణ మీలో ఫలిస్తుందని యాత్ర ముగించుకొని ఆయన పరలోకము నుండి ఈ ప్రసంగం మళ్ళీ ఒకసారి ఎవరిని చెప్తారా అని చెప్పి ఆ పరలోకము నుండి మన మాజీ పాప గారు కూడా వేచి ఉన్న పరిశుద్ధ గడియ. మీ నిరీక్షణ తప్పక ఫలిస్తుందని నమ్ముతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. మీలో కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, మీకు కొన్ని సంవత్సరాలు మీరు ఎన్ని ప్రయత్నం చేసినా పిల్లలు పుట్టట్లేదు. టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా ట్రై చేశారు, డాక్టర్స్ అందరి దగ్గరికి వెళ్ళారు. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ నిరీక్షణ దత్తు తీసుకోకుండా నీ వేచి ఉన్నావు చూడు, ఈ సంవత్సరం నీ కడుపులో ఒక విత్తనమును నాటి ఒక బిడ్డనిచ్చి వచ్చే సంవత్సరం నిన్ను సాక్షిగా మార్చే గొప్ప రోజుని ప్రభు పలికే నిరీక్షణ రోజు ఇది. 38 సంవత్సరాలు, 38 years. నేను ముత్తంగిలో వచ్చినప్పుడు దేవునితో కంప్లైంట్ చేశాను, దేవా, చిన్న చిన్న ఫాదర్లు వచ్చి స్టేజ్ ఎక్కుతున్నారు, డీకన్ బ్రదర్స్ వచ్చి వాక్యం చెప్తున్నారు, నాకెందుకు తెలుగు భాష నేర్పించలేదు, నన్ను మాత్రం ఏడ్పిస్తావు. సారీ, నన్ను మన్నించండి, పబ్లిక్గా చెప్పకూడదు. ఆ బ్రదర్స్ కొంతమంది లే పీపుల్ అంతా స్టేజ్ మీద ఎక్కుతున్నారు, నేను గంటలు త్వరపడి చర్చిలో కూర్చున్నాను, ఏడుస్తున్నాను, కానీ నన్ను వాడుకోవట్లేదా ప్రభు అని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తే మీకు తెలుసు, దేవుడు నన్ను 40 రోజులు ఆసుపత్రికి పంపించిన మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకున్నా 40 రోజులు ఉపవాసం ఉంటే అభిషేకం దిగి వస్తుంది అనుకున్నా, నిరీక్షణ. దానికి బదులుగా దేవుడు 2 ఆసుపత్రికి పంపించాడు. పోయినసారి ఎప్పుడు 10 సంవత్సరాల ముందు వచ్చాను అనుకుంటున్నాను ఇక్కడికి. ఈ సంవత్సరం ఈ ఫాదర్ గారికి దేవుడు ప్రేరేపణ ఇచ్చి లాస్ట్ రోజు, అంటే ఈ రోజు మీ కన్నీటికి చివరి రోజు. దేవా ఒక్క సైడ్ చప్పట్లు కొట్టారు, ఆ సైడ్లో పోను కాదు మరి ఏం చేయాలి. హల్లెలూయా. ఆమె పండుగ అంటే ఏంటమ్మా, మేళ తాళముతో రేపు చూడండి ఎట్లా ఉంటుందండి. మ్యూజిక్ ఒక సైడు ఏమంటారు, టపా టపా అని ఎట్లా కొడతారు చూడండి. దానికి ముందు మీరు కొట్టండి అమ్మా, గట్టిగా కొట్టండి, మీరే మేళ తాళము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మొదటి రహస్యం ఏమిటంటే మీ నిరీక్షణ తప్పక ఫలించును. ఇంకా రెండో పాయింట్ ఇంకా ముఖ్యం, దానికంటే ముఖ్యమైనది, 38 సంవత్సరాలుగా ఈ వ్యక్తి గుడి దగ్గర ఉన్నాడా లేదా, అక్కడ దేవుని దూత దిగుతున్నాడా లేదా, కోనేటిని కదిలిస్తున్నాడా లేదా, కానీ ఆయన స్వస్థతను ఎందుకు పొందలేకపోయాడో అది రెండవ పాయింట్. ఎందుకు పొందలేకపోయాడంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఆ రహస్యం ఉందండి. రాసి పెట్టుకో. ఈరోజు వెళ్ళి దయచేసి రేపు పండుగకు రావటానికి ముందు మీ ఇంటిలో ఈ రోజు
మీలో కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోతారు. ఎందుకంటే మీ పిల్లలకు ఒక్కసారి సంబంధాలు కుదురుతాయి, 2-3 రాబోతున్నారు, కన్ఫ్యూజ్ అయిపోవాలి మీరు. జరుగుతుంది ఈ రోజుల్లో. తర్వాత నా దగ్గరికి వస్తున్నారు, ఫాదర్ మీరే ప్రవచనం చెప్పారు, ఇప్పుడు 3 అవుతున్నాయి. అయ్యో అమ్మ అవన్నీ నాకు తెలియదు, నీవు చూసుకో. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో అందరూ ఏంటంటే ఇప్పుడు ఇన్విటేషన్ కార్డ్ అంట నా దగ్గరికి తీసుకొస్తున్నారు. ఎందుకమ్మా నా దగ్గరికి తీసుకొస్తున్నారు? మీరే ప్రవచనం చెప్పారు కదా అమ్మ, ఫాదర్ ఇల్లు కట్టుకున్నాం ఫాదర్, ఇల్లు కట్టుకుంటే మీ ఫాదర్ ఉన్నారు కదా తీసుకెళ్ళమంటే, లేదు ఫాదర్ మీరు ప్రవచనం చెప్పారంటే నేను ఎట్లా రావాలి? ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా జరుగుతుంది, నమ్ముతున్న వాళ్ళ చేతులు ఎత్తండి, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక రెండో పాయింట్ ఏంటంటే, ఎందుకు 38 సంవత్సరాలుగా ఈ చర్చ్లో మనం ప్రార్థన చేసిన, పండుగలు జరిగిన, క్రొవ్వొత్తులు ముట్టించిన, పూజలు అర్పించిన, ఎన్నో దేవాలయములకు ఎక్కి దిగిన, నా జీవితంలో మీ జీవితంలో ఎందుకు దేవుడు నన్ను 1 year 1 సంవత్సరం రోజు పోరాడి పోరాడి ఏడ్చి కన్నీళ్లు కాచినప్పుడు నా పాపములన్నీ నాకు గుర్తు చేశాడండి. ఒక గురువుగా 3 సంవత్సరాలుగా గురువుగా నేను ప్రసంగం చెప్పాను, పాటలు పాడాను, ఒక్కరికి కూడా స్వస్థత కలగలేదు. కారణం ఏంటంటే, ఒకవైపు ప్రసంగం చెప్పాను, ఇంకొక సైడ్ క్రికెట్ మ్యాచ్ మీద పిచ్చివాడలాగా టీవీ ముందు కూర్చున్నాను నేను. అందుకే దేవుడు ఒక్కొక్క దాన్ని నా నుండి దేవుడు తీసేయటానికి, నన్ను కత్తరించి సరిచేయటానికి ఆసుపత్రికి పంపించాడు. ఆసుపత్రికి వెళ్ళి దుప్పట్టు కప్పుకొని ఏడ్చాను. ఈ నర్సులు వస్తారు కదా, అప్పుడు మాత్రం నవ్వేది. ప్రైజ్ ది లార్డ్. నా ఆశ ఏంటంటే చెప్పాలా, మిమ్మల్ని ఆసుపత్రికి పంపాలా, కావాలా, నాలాగా మీకు కూడా కావాలా? వద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆసుపత్రికి వెళ్ళి ప్రభు నా కలలో ఎట్లా చెప్పాడంటే, 3 సంవత్సరాలు ఒక గురువుగా ఏం చేసావు నా కోసం? వాట్ హ్యావ్ యూ డన్ యాస్ అ ప్రీస్ట్ ఫర్ 3 years? ఎంతమంది ఏడ్చుకుంటూ నీ దగ్గరికి వచ్చారు. కొందరు ఆత్మహత్య చేసుకోవాలని నీ ప్రసంగం వినటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫాదర్ నాకు సంతాన భాగ్యం లేదు, మా ఇంటిలో మాట్లాడుకుంటున్నారు ఇంకొక పెళ్లి చేసుకొని. ఇలాంటి ఎంతమంది బిడ్డలు వస్తున్నారు. వారి కోసం ఒక గురువుగా మధ్యస్థ ప్రార్థన చే నిలబడి అని చెప్పి, ఒకవేళ ఈ రోగముతో నీకు చచ్చిపోతే ఎలా నా ముందు